ఈరోజు మీరు చూస్తున్నారు మా ఊరి ద్రౌపది దేవి తిరునాళ్ళు. ఈ మంత్ అమావాస్య నుంచి స్టార్ట్ అవ్వద్ది. మేమైతే అమావాస్య రోజు ఇలా వెళ్ళి పాలాభిషేకం అమ్మవారికి చేస్తాము. నెక్స్ట్ రేపు కాకుండా అవతల శుక్రవారం రోజు వచ్చి, శుక్రవారం అయితే ఆ అమ్మవారికి గెరిగ వస్తుంది. గెరిగతో పాటు ఒక ఆవును తీసుకొని వస్తారు. ఆ ఆవుకి పూజ చేసుకొని ఆ గెరిగెత్తుకొని అయితే అమ్మవారితో పాటు వెళ్ళద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వీళ్ళందరూ వెళ్ళి ఇలా వైట్ శారీ కట్టుకొని వీళ్ళందరూ వెళ్ళి అమ్మవారికి పాలు పోస్తారు. వైట్ శారీ ఎందుకు కట్టాలని మీకు డౌట్ రావచ్చు. అది వాళ్ళు ఎంచుకున్న కలర్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ 9 రోజులు మీ ముందుకు ఇంకొంచెం కొత్త వీడియోస్తో. నాకు తెలియదు, ఈ రోజు నుంచి అయితే ఒక్కొక్కరు ఉభయం అనేసి ఉంటుంది కదా, వాళ్ళ ఉభయాలకు వాళ్ళకి నచ్చిన కలర్లు వాళ్ళ ఉభయదారులు కట్టుకొని అమ్మవారికి అయితే పూజలు చేస్తుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నా ఫుల్ వీడియో కాస్త షార్ట్ వీడియోగా పెట్టాల్సి వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. వెయిట్ అండ్ వాచ్. ఓకే, బాయ్.